దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ఈ నెల 22 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బతుకమ్మ పండుగతోని దసరా ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు హైదరాబాద్ నగరంలో కూడా సందడి వాతావరణం నెలకొన్నది. అంటే ఈ దసరా నవరాత్రి ఉత్సవాలకు దుర్గా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. అంటే దీనికి ప్రత్యేకత అంటే మళ్ళీ భక్తులు 9 రోజులు మాలలు కూడా ధరించి అమ్మవారి పేరిట మాలలు కూడా వేసుకొని ఎంతో భక్తితోని ఎంతో నిష్ఠతోని ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణలో మరీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబై ఉన్నటువంటి దుర్గాదేవి విగ్రహాలను అయితే ఇక్కడ తయారీదారులు ఎంతో ఘనంగా ఎంతో అందంగా తయారు చేయబడిందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో కావచ్చు, ఇటు హైదరాబాద్ నగరంలో కావచ్చు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే తయారీ కేంద్రాల్లో ఇప్పటికే భక్తులు భారీగా విగ్రహాలను అయితే కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి. వివిధ రూపాలతోని వివిధ థీమ్స్తోని కూడా అమ్మవారి విగ్రహాలను అయితే తయారు చేయడం జరిగింది. సో ఇప్పటికే అమ్మవారి విగ్రహాలు పెద్ద ఎత్తున తయారవుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. వివిధ రూపాలలో అమ్మవారి విగ్రహాలు తయారీదారులు తీర్చిదిద్దడం, భక్తులు కూడా భారీ సంఖ్యలో కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో కొనుగోలు చేసి ఈ విగ్రహాలను మండపాలలో 9 రోజులు ఎంతో భక్తితోని ఎంతో నిష్ఠతోని కూడా పూజలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాం. సో ధూల్పేట అంటే హైదరాబాద్ నగరానికి పరిచయం చేయనటువంటి పేరు. ధూల్పేట అంటే అందరికీ తెలిసిన విషయమే. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన అతి కొద్ది రోజులకే దేవీ నవరాత్రి ఉత్సవాలు దసరా వస్తున్నటువంటి నేపథ్యంలో జరిగేటటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఏవైతే దేవీ నవరాత్రి ఉత్సవాలు వస్తాయో, సో ఈ ఉత్సవాలకి ఇక్కడ ధూల్పేట అటు వినాయకుని విగ్రహాలు కావచ్చు, ఇటు గణేశుని విగ్రహాలు కావచ్చు, ఇటు దుర్గా అమ్మవారి విగ్రహాలను కూడా తయారు చేయడానికి ధూల్పేట అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అటు నవరాత్రి ఉత్సవాలు ఏవొచ్చినా కూడా, గణేష్ నవరాత్రి ఉత్సవాలు వచ్చినా కూడా, దేవీ నవరాత్రి ఉత్సవాలు వచ్చినా కూడా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా విగ్రహాలను తయారీ చేయడంలో ఎంతో నిమగ్నమై ఉంటారు. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే అంగరంగ వైభవంగా ముస్తాబైనటువంటి దుర్గా అమ్మవారి విగ్రహాలను తయారీదారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కనంటే ఈసారి ఎక్కువ విగ్రహాలు ఎక్కువ జరుగుతున్నాయా లేదంటే అసలు ఎట్లా ఉన్నది, అంటే ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక విగ్రహానికి ఎంత కాస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతకు అమ్ముతున్నారు, అసలు పోయినసారి కంటే ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో విగ్రహాలను కొనుక్కోవడం జరుగుతుందా లేదా అనేది కూడా మనం తయారీదారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా కూడా అమ్మవారి విగ్రహాలకు రంగులు దిద్దడం జరుగుతూ ఉన్నది. సో మనతో పాటు అన్న తయారీ ఓనర్ అన్న మీరు? ఓకే అన్న, ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక విగ్రహంకి అన్న మినిమం జనవరిలో మోల్డింగ్ స్టార్ట్ చేస్తాను నేను. మోల్డింగ్ తర్వాత 3 months అది మోల్డ్ పని చేస్తున్నాం. గణపతి తర్వాత 3 months, ఆ తర్వాత 8 months మినిమం ఒక విగ్రహం తయారు చేసి నాకు, అమ్మవారు తయారు చేసి నాకు 3 months కావాలి. 3 నెలలు అమ్మవారు తయారు చేసిన నేను గోడాంలో పెడతా. వినాయక చతుర్థి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తా, గోడాం దగ్గర ఇక్కడ పెడతా. గోడాంలో మొత్తం తయారు చేస్తా. గణపతి అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకురావాలంటే పెయింటింగ్ మొత్తం ఏం ఫినిషింగ్ కావాలి అది ఫినిషింగ్ చేస్తా. ఫైనల్ ఇక్కడే చేస్తా, సేల్ బి ఇక్కడే చేస్తా అన్న. కస్టమర్ ఇక్కడే వస్తా. ఇది సేల్ పాయింట్, ఇది మెయిన్. ఇది రాణి అవంతిబాయి ఫంక్షన్ హాల్ మెయిన్ సేల్ పాయింట్. ఇది గంగాబౌలిలో మొత్తం గోడౌన్లో ఉంది మూర్తి అన్న. సో అంటే ఇప్పుడు విగ్రహాలను మీరు తయారు చేస్తా ఉన్నారు, సొంతంగా తయారు చేస్తా ఉన్నారు అంటే మామూలుగా ఇప్పుడు విగ్రహాలు అమ్మడము చాలా బయట చోట్ల భారీగా అమ్ముతున్నారు అని అంటే ఇప్పుడు మీకు ఆ గతంలో కనంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు అమ్ముతున్నా కూడా మీకు వచ్చే కస్టమర్లు మీకు వస్తున్నారా? ఏమన్నా గిరాకీ ఏమన్నా తక్కువ ఉందనుకోవచ్చా, ఎక్కువ ఉందనుకోవచ్చా? దుల్పేట్లో ఒక్కొక్క షెడ్లో 2 3 కొత్త మోడల్ ఉంది అన్న. ఎవ్రీ ఇయర్ న్యూ మోడల్ ఉంది, ఫినిషింగ్ మంచి ఉంది. అవుట్ కటర్స్లో జో పని చేస్తున్నాం కాదు, అది రెడీమేడ్ ఐటమ్. ఆయనది గణపతి అమ్మవారు, నాది గణపతి అమ్మవారు చాలా డిఫరెన్స్ ఉంది. కస్టమర్లో ధూల్పేట గణపతి కావాలి, ధూల్పేటి అమ్మవారు కావాలి. ఇక్కడ బయట ఛాన్స్ లేదు. ఆయన సస్తా ఇచ్చిన రేట్ తక్కువ ఇచ్చినా అక్కడ పోవాలి. అగైన్ మినిమం 99% కస్టమర్లో ధూల్పేట పని గణపతి కావాలి, ధూల్పేట అమ్మవారు కావాలి. అయినా వేరేలో ఏం పని చేస్తున్నావు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చేసి రాజస్థాన్ వాళ్ళు వచ్చేసి ఆయన గణపతిలో లుక్ లేవు, ఏం మంచి గణపతి లేవు. గణపతి ఉంటే గణపతి కావాలి అంటే ధూల్పేట. నీకు ఏ మోడల్ కావాలి గణపతిలో, నా మోడల్లో
ఒక విషయం వస్తాయి గణపతిలో. అమ్మవారే గణపతి ఉండే ఏం గణపతిలో ఎవరు కూర్చాలి, ఎక్కడ కూర్చాలి, ఆశీర్వాద్ ఎక్కడ, చేతులు ఎక్కడుంది, మొత్తం దుల్పేటలో వేయాలి. అవుట్ కటర్స్లో ఇక్కడ చేతులు అంటే గణపతి రాదే. గణపతితో దుల్పేటలో మంచి చేస్తా అన్న. అవుట్ కటర్స్లో గణపతిలో మంచి లేవు. అమ్మవారి ఇది నంబర్ 1 దుల్పేటలో. మొత్తం ఆంధ్ర తెలంగాణకు అమ్మవారు ఇక్కడే పోవాలి. అవి ఇప్పుడు నా దగ్గర బుకింగ్ విజయవాడలో ఉంది, నెల్లూరులో ఉంది, కామారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట్, నల్గొండ, వరంగల్, మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్లో దుల్పేట్కి వస్తా అన్న. అంటే బయట ఎక్కడ అమ్ముకున్నా కూడా మీ గిరాకీ అయితే మీకే. నాకు దుల్పేట్ గిరాకింది దుల్పేట్ దగ్గరే ఉందా. ఇక్కడ ఎవరు కాదు, మొత్తం దుల్పేట్కి ఫస్ట్ వస్తా కస్టమర్. రేట్ ఉందా, చాలా డిఫరెన్స్ కావాలంటే బడ్జెట్ అంతే అక్కడ తీసుకోపోవాలి. ఇక్కడ హోల్సేల్ రేట్ ఇస్తా మొత్తం కస్టమర్కి. రిటైల్ లేవు దుల్పేట్లో, మొత్తం హోల్సేల్ బిజినెస్ చేస్తా మొత్తం షెడ్ వాళ్ళు. ఓకే, ఒక విగ్రహం తయారు చేస్తారు కదా, ఇప్పుడు మామూలుగా ఎంత హైట్ తీసుకుంటారు, ఒక విగ్రహానికి ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా? మామూలుగా పెద్ద గణపతికి చాలా ఖర్చు ఉంది అన్న. మినిమం 18 ఫీట్ 20 ఫీట్ గణపతికి 1 లక్ష రూపాయలు. అమ్మవారికి మినిమం 40-50,000 రూపీస్ ఖర్చు వస్తాయి అన్న. గోడౌన్ రెంట్ ఉంది, కస్టమర్ 3 మంత్స్ తర్వాత పని చేసిన అక్కడ పెడతాను నేను, అక్కడ రెంట్ కావాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ఉంది, లేబర్ ఛార్జ్ ఉంది. ఒక పెద్ద అమ్మవారు నాకు 50,000లో మొత్తం ఖర్చు వస్తాయి ఒక పెద్దకి. చిన్నకి చూసో 20, 15,000, 18,000 రూపీస్ ఖర్చు ఉంది. 25కు 26కు ఇస్తా. ఆ పెద్ద అమ్మవారు నేను 55-60కు ఇస్తా అన్న. అంటే గతంలో ఇన్కమ్ చేస్తేనే బిజినెస్ చేస్తా అన్న నేను. హోల్సేల్ బిజినెస్ మొత్తం దుల్పేట వాళ్ళలో హోల్సేల్ బిజినెస్ చేస్తా, అమ్మవారిది గణపతిది. ఇప్పుడు ఎట్లా ఉన్నది గిరాకీ? అంటే పోయినసారి కానంటే ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చి కొనుక్కపోతున్నారా? ఎక్కువ ఉంది. వర్షం వస్తే చాలా ప్రాబ్లం వస్తాయి నాకు కూడా. కస్టమర్ ఈరోజు రాలంటే రేపు చాలా వస్తాయి. రేపు వర్షం వస్తే బిజినెస్ స్టాప్ అయిపోయింది, అది కూడా ప్రాబ్లం ఉంది. ఫెస్టివల్ 22కు ఉంది. ఆ వర్షం వచ్చింది రాలే అంటే మొత్తం కస్టమర్ వచ్చేసి అమ్మవారు తీసుకుపోతాను. వస్తున్నా ఇప్పుడు ఉందా కస్టమర్ డిస్ట్రిక్ట్లో వారిలో మొత్తం ఉందా ఈ టైంలో.